పవన్ కళ్యాణ్ గారైతే ఒక సంచలనం అనకూడదు గానీ, రెగ్యులర్‌గా చాలామంది హీరోలు గూడా దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఫ్యాన్ వార్స్ గురించి. ఫ్యాన్ వార్స్ మీకు వద్దండి. దాన్ని ఆపేయండి. ఎందుకంటే ఈరోజు సినిమా 'ఓజీ' సినిమా హిట్ అయితే మీరు హిట్ అయితే అందరి సినిమాలు హీరోలు సినిమాలు 'నాని' గారివి, 'ఎన్టీఆర్' గారివి లేకుంటే 'అల్లు అర్జున్‌వి, 'ప్రభాస్' సినిమాలు, 'రామ్ చరణ్' ఇలాంటి సినిమాలు వాళ్ళందరూ గూడా ఫ్యాన్ వార్ అయితే గట్టిగా నడుస్తూ ఉంటుంది. ఏవైతే ఈ గొడవలు నడుస్తూ ఉన్నాయో ఒకళ్ళ సినిమాలను ఒకళ్ళని ద్వేషించుకోవడం అనేది మంచిది కాదు. ఇది కరెక్ట్ కాదు. నేను నా సినిమాలు హిట్ కాకపోయినా సరే, నా తోటి హీరో సినిమాలు హిట్ అయితే నేను ఖచ్చితంగా సంతోషిస్తాను. మన మనసులో మంచి భావన ఉండాలి. కాబట్టి అలాంటివి లేకపోతే మనం ప్రశాంతంగా ఉండలేము. ప్రశాంతంగా జీవించలేము. కాబట్టి ఫ్యాన్స్ వార్ అనేది ఆపేసేయండి. ఇది మంచిది కాదు. మీ భవిష్యత్తుకి గాని, లేకుంటే మీ క్యారెక్టర్‌కి గాని అదే డిసైడ్ చేస్తుందనైతే ఒక మంచి హితబోధ అయితే చేశారండి ఫ్యాన్స్‌కైతే. నా ఫ్యాన్స్‌కి కూడా నేను ఇదే సలహాలు ఇస్తున్నాను. మనం వేరే ఏ హీరోల సినిమాలన్నీ మనం చెడ్డగా చూపించడం గాని అదంతే ముద్దు. సినిమా బాగుంటే ఖచ్చితంగా ఆదరించండి. దాన్ని ముందుకు తీసుకెళ్ళండి గానీ మీరు సినిమా బాగున్నదాన్ని గూడా బాలేదని చెప్పేసి మరీ ఆ సినిమా పేరున కక్ష సాధింపు చేయాల్సిన అవసరం లేదు. ఈ ఫ్యాన్స్ అనైతే ఫ్యాన్స్‌కైతే హితబోధ చేశారు. అలానే రివ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో రివ్యూవర్స్ మరి సినిమా స్టార్టింగ్‌లోనే సినిమా స్టార్ట్ అయింది. ఇదిగో ఫస్ట్ హాఫ్‌లో ఇలా బావుంది, ఇలా బావుందని అప్పుడే మెసేజ్‌లు పంపించేసుకొని సినిమాని చంపేస్తూ ఉన్నారు. మీరు సినిమా పూర్తిగా చూడండి. 2:30 గంటల పాటు సినిమా చూసి ఆ తర్వాత మీరు చెప్పండి. అలానే సినిమాని బతికించండి. మరీ సినిమా మరీ కొంతమంది పనిగట్టుకొని మరీ సినిమా బాలేదని లేకుంటే కొంతమంది సినిమా బాగున్నా సరే దాన్ని చెడ్డగా చూపించే రివ్యూవర్స్ చాలామంది ఎక్కువైపోతున్నారు. ప్రతి ఒక్కరు రివ్యూ ఇస్తున్నారైతే మాట్లాడుతున్నారు. అది నిజమే. చాలామంది ఇప్పుడేందంటే పెయిడ్ వస్తున్నారు. లేకుంటే కొంతమంది ఆ హీరోల మీద ద్వేషంతోటి కొంతమంది రివ్యూవర్స్ చాలా గట్టిగా అయితే రాస్తూ ఉన్నారు. అది నిజంగా మనం చూస్తున్నాం. ఎందుకంటే కొన్ని మంచి మంచి సినిమాలకు గూడా వాళ్ళకి మంచి సినిమా అని చెప్పడానికి కూడా వాళ్ళకి మనసు రావట్లేదు. అలాంటి రివ్యూవర్స్ చాలామంది చూస్తున్నాం మనం. నేను గూడా రివ్యూస్ ఎందుకు ఇస్తున్నానంటే అలాంటి వాళ్ళ వల్లనే. ఇప్పుడు 'కాంతార' రిలీజ్ అయింది. సినిమా బాగుంది. కొంతమంది దాన్నేమంటారంటే చాలా బోరింగుంది, లాగుంది. సినిమా అన్న తర్వాత ఎక్కడో ఒక చోట బోర్ కొట్టకుండా, ఎక్కడో ఒక చోట లాగ్ లేకుండా సినిమా ఎవడు ఎలా తీస్తారండి? కాబట్టి అది కొంచెం నాకు అదే అలాంటి రివ్యూవర్స్ కొంతమంది మరీ ఎందుకంటే వాడికి నచ్చిన హీరో అనుకోండి. అదే రివ్యూవర్‌కి వాడికి నచ్చిన హీరో అయితే ఆ సినిమా బాలేకపోయినా సరే, ఈ సినిమాలో ఈ ఎలివేషన్ షాట్లు బాగున్నాయి. ఇది బాగుంది, ఇది బాగుందని చెప్పుకొస్తాడు. కాబట్టి ఇలాంటి కొంతమంది ఎక్కువైపోయారు. కొంతమంది హీరోస్‌కి పెయిడ్‌గా కొంతమంది పని చేయడం వల్ల కొంతమంది రివ్యూవర్స్‌లో కొంతమంది డివైడ్ ఉంది. రివ్యూవర్ అనేవాడు ఎలా ఉండాలి? సినిమా కొంచెం బాగున్నా సరే సినిమా బాగుందని చెప్పాలి. ఎందుకంటే నిలబడాలి గదా! ఇప్పుడు నిర్మాతలు మనం ఒక రివ్యూ చెప్తే మన వల్ల ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యేవాళ్ళు ఒక 10,000 మందా లేకుంటే 1,00,000 మందే ఇన్‌ఫ్లూయెన్స్ అవుతారు. వాళ్ళు ఆ సినిమా చూడటానికి ఇంట్రెస్ట్ చూపరు. కాబట్టి అలాంటిది మనం ఒక సినిమా బావుందని చేస్తే తప్పేం పోతుంది చెప్పండి నాకర్థం కావట్ల. కొంచెం సినిమా ఇప్పుడు 'ఓజీ' ఉంది. కొంతమందికి ఎక్కలేదంటున్నారు. కొంతమంది బాలేదంటున్నారు. కానీ 'ఓజీ' సినిమా చూడటానికి ఎలా ఉంది? మీరు చూసి బయటకొచ్చినప్పుడు ఒక మంచి ఫీల్‌తో వచ్చాం కదా మనం. ఆ ఎలివేషన్ షాట్స్ గాని, ఇంతకుముందు 'పవన్ కళ్యాణ్‌ని' చూడని విధంగా మనం చూసాం. గ్యాంగ్‌స్టర్‌గా లేకుంటే అతను చేసిన ఫైట్ సీన్స్ కానీ, సీక్వెల్స్ కానీ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించినియి గదా! కాబట్టి ఖచ్చితంగా ఆ పాజిటివ్ ఉంది సినిమాలో. పాజిటివ్ ఉంది కాబట్టి సినిమా చూడాలని మనం ఎంకరేజ్ చేయాలి గానీ, ఆ సినిమా ఏముంది, ఏం లేదు, డబ్బా సినిమా అని కొంతమంది రివ్యూస్ ఇచ్చారు. నేను చూసాను గూడా. 'హరిహర వీరమలుగు' చెప్పారా? ఓకే. ఎందుకంటే సెకండ్ హాఫ్‌లో ఆ వీఎఫ్ఎక్స్, సీజీఐ తప్పుంది కాబట్టి రివ్యూయర్స్ గూడా కొంతమంది చెప్పారు. దాన్ని ఓకే. ఒప్పుకుందాం. నేను గూడా దాన్ని ఫీల్ అయ్యాను కాబట్టి ఓకే. మీరు 'ఓజీకి' అలానే జెప్పేసి, 'కాంతారకి' అలానే జెప్పేసి కాబట్టి ఇది కొంచెం తప్పనిపిస్తుంది నాకు గూడా. అందుకనే జెన్యూన్ రివ్యూవర్స్‌ని చూడండి. వాళ్ళలో అలాంటి వాళ్ళది చూడొద్దు మీరు. ఎందుకంటే వాళ్ళని ఎంకరేజ్ గూడా చేయొద్దు. ఎందుకంటే పక్షపాతంగా మనకు చాలామంది చూస్తున్నాం. ఇప్పుడు పెయిడు కొంతమంది హీరోలు గూడా అలానే జేస్తూ ఉన్నారు. కొంతమంది పీఆర్ అనేది కొత్తగా స్టార్ట్ అయింది. ఇంతకుముందు ఇప్పుడు అలాంటిదేం లేదు. ప్రతి హీరో దగ్గర పీఆర్ టీమ్ ఉంటుంది. ఆ పీఆర్ టీము లక్షలు, లక్షలు కొంతమందికిచ్చేసి సినిమా బాగలేకపోయినా బావుందని జెప్తారు. బాగున్నదాన్ని బాలేదని జెప్తున్నారు. ఇలా అయితే కన్‌ఫ్యూజ్ జేస్తున్నారు ప్రేక్షకులనైతే. మీరైతే అలాంటి సినిమాకి ఎళ్లి చూసిన తర్వాత మీ అంతట మీరే డెసిషన్ తీసుకోండి తప్ప, రివ్యూవర్స్‌ని నేను గూడా జెప్తున్నా. రివ్యూవర్స్‌ని నమ్మి మీరు సినిమాకెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు సినిమాకెళ్ళండి. మీరు హోల్ హార్ట్‌గా చూడండి సినిమా. మీకు నచ్చితే నచ్చిందని జెప్పండి. నచ్చకపోతే నచ్చలేదని జెప్పండి. సరే అది పక్కన పెట్టేస్తే రివ్యూవర్స్ గూడా ఇలా హితబోధ జేశారండి. ఖచ్చితంగా దీనిపైనైతే కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందంటున్నారు. ఖచ్చితంగా తీసుకుంటే మంచిదే. అలానే పైరసీని ఎంకరేజ్ చేయొద్దంటున్నారు. పైరసీ వల్ల సినిమా చచ్చిపోతుంది. మీరు ఎంకరేజ్ చేయొద్దనైతే చెప్పుకొచ్చారు. అది కూడా మంచిదే. ఎప్పటినుంచో పోరాడుతూ ఉన్నారు. అది రీసెంట్‌గా ఐబొమ్మ గురించి కూడా మాట్లాడడం చూసాం రేవంత్ రెడ్డి దగ్గర కూర్చొని. అంతా జరుగుతూ ఉంది. సరే ఏదేమైనప్పటికైతే పవన్ కళ్యాణ్ గారైతే
ఫ్యాన్స్ వార్ పైనైతే, ఈ రివ్యూవర్స్ పైనైతే చాలా స్ట్రాంగ్‌గా కౌంటర్ అయితే ఇచ్చారండి. మరి చూద్దాం మరి ఈ ఫ్యాన్ వార్స్ మళ్ళీ ఆగిపోతాయా? లేకుంటే మళ్ళీ కంటిన్యూషన్ అవుతాయో చూద్దాం. ప్రస్తుతానికైతే ఈ ఫ్యాన్ వార్ అనేది బాగా నడుస్తుంది. చాలా గట్టిగా నడుస్తుంది. విజయ్ దేవరకొండని ఎలా చేస్తున్నారు మనం చూస్తూ ఉన్నాం. ఆయన సినిమా కొంచెం బాలేకపోయినా సరే దాన్ని ఇంగ డబుల్, ట్రిపుల్ చూపిచ్చేసి సినిమా అటర్ ఫ్లాప్ అని అయితే మాట్లాడడం చూస్తున్నాం మనమైతే. కాబట్టి ఓవరాల్‌గా వచ్చి ఆయన 'ఖుషి' సినిమా బానే ఉంటది నాకు తెలిసి. 'ఖుషి' సినిమా బావుంటది. కానీ అలాంటి సినిమాని గూడా తొక్కిపడేశారు నాకు తెలిసి. 'ఖుషి' బావుంటది. సమంత గారు తీసిన సినిమా మరీ అంత వేస్ట్ సినిమా అయితే కాదు. మరి అదేది 'లైగర్' లాగా లేకుంటే 'ఫ్యామిలీ స్టార్' లాగా కాదు. ఆ సినిమా బావుంటది. కాకపోతే అది గూడా ఆ టైంలో హిట్ కాలేదది. కాపోతే చెప్పాను గదా! ఈ నెగటివిటీ ఎక్కువ వల్ల విజయ్ దేవరకొండ సినిమా అలా పోవడం చూసాం. సరే ఏదేమైనప్పటికైతే ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ గారైతే చాలా సేపు దాదాపు గంట సేపు ఆయన మాట్లాడారు. మాట్లాడిన విషయాల్లో ఇలాంటి విషయాలు చాలా చెప్పుకొచ్చారు. ఓవరాల్‌గా వచ్చేసి ఫ్యాన్ వార్‌ని నా రిక్వెస్ట్ ఫ్యాన్ వార్స్ వద్దు. అన్ని సినిమాలను ఆదరించండి. అందరి హీరోలని మంచిగా చూడమని అయితే ఆయన రిక్వెస్ట్ చేశారు.